నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయవాడలో రీసెంట్గా 12 మంది ఐపీఎస్ అధికారులు కలిశారు. దేనికి అంటే కూటమి ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం. గతంలో హైదరాబాద్లోని మాదాపూర్లో ఇలాంటి మీటింగ్ ఒకటి నిర్వహించారు. ఇప్పుడు విజయవాడలో. అయితే ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో ఇది మీడియా ద్వారా బయటకు రావడంతో అందరూ షాక్ గురయ్యారు. ఎక్కడ నిఘా పెట్టారు మా మీద అని. ఇప్పుడు మఖం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ఐపీఎస్లు ఎందుకు ఈ విధంగా మఖం మారుస్తున్నారు, ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు అంటే కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళకి కలిగే లాభం ఏంటి, ఎందుకు వీళ్ళు ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఒక లైన్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే ఐపీఎస్ అధికారులు అంటే ప్రజల కోసం పని చేయాలి, ప్రజలకు ఏది మంచో వీళ్ళ దాన్ని చేసి పెట్టాలి. కానీ ఒకరిని సీఎం చేయడం కోసం వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు. ఎందుకు అంటే 12 మంది ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ బాధ్యతగా వహిస్తూ పెద్దన్న పాత్ర వహిస్తుంది ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది దేనికి? వీళ్ళ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కిస్తే వీళ్ళకి కలిగే లాభం ఏంటి? అంటే సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాస్త పొలిటికల్ సర్వీస్ అవుతుందా? పోలీస్ సర్వీస్ కాస్త పొలిటికల్ సర్వీస్ అవుతుందా? ఇవాళ పౌర సేవల కోసం నియమించబడినటువంటి ఈ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు నాయకుల సేవలో పడ్డారా? అంటే దిగజారా? ఈ దిగజారుడుతనానికి పరాకాష్ట. అంటే మీరు రాజకీయం చేయడం ఏంటి? నువ్వు సేవ చేయాలి. వీళ్ళు సేవకులు కదా, సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాల్సిన వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయిపోతున్నారు. అటువంటిప్పుడు అసలు పార్టీలు పెట్టండి. మీకు నిజంగా రాజకీయం పట్ల అభిరుచి, ఆసక్తి ఉంటే మీరు చేయాల్సిందేంటి? మీ ఐఏఎస్లు అది వదిలేసేయండి, ఆ ఐపీఎస్లు వదిలేసేయండి. వదిలేసి చక్కగా రాజకీయ పార్టీల్లో చేరండి, పోటీ చేయండి. మీ ముందు చాలామంది అలా చేశారు కదా. రిటైర్ అయిన వాళ్ళు కూడా పార్టీలు పెడుతున్నారు. అవును. అంటే నాయకులతో వీళ్ళు అంట కాగటం, వీళ్ళే నాయకత్వం, వీళ్ళే నాయకులుగా చలామణి కావాలన్న ఆ కీర్తి కాంక్ష అనాలా, లేకపోతే పతనం అనాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు 4.0 డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే హైదరాబాద్లో మీటింగ్లు పెట్టారు. అప్పుడు కూడా ఇదే మీరు చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్, ఏది గతంలో ఆయనకి మరి సలహాదారుగా చేసిన అజయ్ కల్లమ, లేదు ఆయనకి సిఎస్గా చక్రం తిప్పి జవహర్ రెడ్డి, ఏంటి ఈ కబ్జాలు లేకపోతే ఈ జీవోలు అనేక రకాల ప్రజా వ్యతిరేక చర్యలకి ఒక ఆయుధంగా మారిన జవహర్ రెడ్డి, వీళ్ళందరిపై వచ్చాయి విమర్శలు. మాదాపూర్లో వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకోవటం, ఆ మీటింగ్లకి అసలు మనం ఏంటి, వాళ్ళ కారుల్లో వాళ్ళు రాకుండా వాళ్ళకి వాహనాలు పంపారు. అంటే తెలియకుండా ఉండటం కోసం కదలికలు, ఫోన్లు కూడా ఇంట్లో వదిలేసిరమ్మన్నారు. అంటే ఎవరు ట్రాక్ చేయకూడదు. స్మార్ట్ ఫోన్లు వాళ్ళు మొత్తం తెలిసిపోతుంది. ఏది మీటింగ్ కు ముందు ఎక్కడ కలిశారు, మీటింగ్ తర్వాత ఎక్కడ కలిశారు, గూగుల్ టేక్అవుట్, లాస్ట్ ఫోన్ కాల్స్ అన్ని. అంటే ఇప్పుడు కాల్ డేటా రికార్డ్స్ చూస్తున్నారు. అందుకని ఫోన్స్ వదిలేసి మాదాపూర్లో 2 మీటింగ్లు పెట్టుకున్నారు. కానీ బయటకు వచ్చింది. ఇప్పుడు రవి కాంచ్ అనే చోట కవి కాంచున, అంటే సూర్యుడు చూడని ప్రదేశం కూడా ఇవాళ కవులు చూడగలరంటూ. అంటే మరి జర్నలిస్టులు ఎలా కళ్ళు గప్పుతారు? జర్నలిస్టులు కళ్ళు గప్పలేరు కదా. మరి అది బయటకు వచ్చింది. సరే, సైలెంట్ అయ్యారు కొన్నాళ్ల పాటు. 1 సంవత్సరం ఏమో మీటింగ్లు ఏం జరగల. మొన్న ఒక మీటింగ్ ఎక్కడ పెట్టారు ఈసారి? బెజవాడలో. అక్కడ బెజవాడలో అక్కడ వాళ్ళది ఏదో అసోసియేషన్ బిల్డింగ్ పక్కనే కలిశారు. మార్నింగ్ వాక్ అంటూ పెట్టుకున్నారు. అది కాస్త ఏంటి, ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, ఈ ప్లేస్ కరెక్ట్ కాదు, మనం ఒక చోట కలుద్దామని ఆ బెజవాడ క్లబ్ రోడ్లోనో ఎక్కడో ఆయన ఫ్రెండ్ అంట, ఏది ఆ రిటైర్డ్ ఐఏఎస్, మరి అజయ్ కల్లమా లేకపోతే జవహర్ రెడ్డా, వాళ్ళ మిత్రుడు యొక్క అపార్ట్మెంట్ ఏదో ఖాళీగా ఉంటే అక్కడ దిగారు.
6 ఐఏఎస్లు కలిశారు. అంటే వాళ్ళతో పాటు ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఇంకో 6 12 మంది కలిశారు అని చెప్పి వెంటనే లీక్ అయింది. అవును. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన బ్యాచ్ అదంతా. ఒక మహిళా అధికారిని కూడా ఉందన్నారు. ఓహో. ఎవరా ఫిమేల్ ఐఏఎస్ అనేది ఇవాళ చర్చ ఐఏఎస్ అవును. లాబీల్లో. అంటే ఇప్పుడు ఒకటి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే మీకు వచ్చే మేలేంటి? అదే కదా. ఎవరు వీళ్ళు మారతారు, నాయకులు మారతారు, కానీ మీరు 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేయాలి. అంటే వాళ్ళు చెడగొట్టారా, మీరు చెడిపోయారా? ఈ చెడిన వ్యవస్థకి వీళ్ళొక వెరు పురుగులను అనుకోవాలా? అంటే మీకేదో ఆ డబ్బు కక్కుర్తి కోసం, నెలకు అందేటటువంటి ఆ మామూళ్ళ కోసం మీరు కూర్చున్న చెట్టు కొమ్మ మీరే నరుక్కుంటున్నారా? మనకదే కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళా ఇది బయటకు రాగానే, ఇది లీక్ అవ్వగానే ఇక నెక్స్ట్ ఇక్కడ వద్దు, ఏది బెజవాడలో మీటింగ్లన్నీ తెలిసిపోతున్నాయి. అంటే హైదరాబాద్ జర్నలిస్టుల కన్నా వీళ్ళు మరీ స్మెల్ ఎక్కువ చేస్తున్నారు అంటూ ఇవాళ మళ్ళీ ఇక రాబోయే మీటింగ్లన్నీ హైదరాబాద్లోనే పెట్టుకోవాలని. హైదరాబాద్ లో పెట్టుకుంటే తెలియకుండా ఉంటుందా సార్? ఆయన ఎవరు? మాదాపూర్ తెలిసిందిగా. రిటైర్డ్ ఐఏఎస్ ఏది ఆయన, మరి ఒక ఫ్రెండ్ అంట ఆయనకి ఇప్పుడు హైదరాబాద్లో ఐపీఎస్. ఇవాళ తెలంగాణ పోలీస్ సర్వీస్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆయనే అపార్ట్మెంట్ పెట్టుకోమని చెప్పారని, ఆయన ఇంట్లో ఇప్పుడు మీటింగ్లు పెడదామని రాబోయే మీటింగ్లు అక్కడ డిసైడ్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు అందరి దృష్టి, అందరి ఆలోచన ఎవరా? తెలంగాణ ఐపీఎస్. అంతేగా. తెలంగాణ ఐపీఎస్లో వీళ్ళకి అపార్ట్మెంట్ ఆశ్రయం ఇస్తుంది ఎవరు? మాదాపూర్ ఆయన బిల్డింగ్ ఉందా? గతంలో మాదాపూర్లో ఆయన దగ్గర సమావేశాలు జరిగాయా? అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ వివాదాస్పద ఫైల్ కదులుతోంది? కాంట్రాక్టర్లు సీఎంని ఎవరు కలుస్తున్నారు? డిప్యూటీ సీఎంని ఎవరు కలుస్తున్నారు? ఈ సమాచారం ఎప్పటికప్పుడు మాకు వెంటనే తెలియజేయమని మొన్న బెజవాడలో 12 మందికి చెప్పారు. ఆ డిస్కషన్లో ఇది వచ్చిందని. ఇప్పుడు తెలంగాణ ఐపీఎస్ ఎవరంటాం? అంతేగా. ఇప్పుడు తెలంగాణ ఐపీఎస్ అనగానే మనకి డీజీపీ ఎవరు ఇక్కడ? శివధర్ రెడ్డి. శివధర్ రెడ్డి ఇలాంటి ఆశ్రయాలు ఇటువంటి ఇచ్చి ఆయన కెరీర్ పాడు చేసుకుందామను. ఇప్పుడు ఆయన ఏంటి, చాలా తలమునకలుగా ఉన్నాడు. వాళ్ళ రేవంత్ రెడ్డి మరి గవర్నమెంట్లో గతంలో ఇక్కడ ఐపీఎస్లు చాలా బ్యాడ్ అయ్యారు. అదే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసా, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రేసు. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు అసలు ఆ కేసులు అవును మనం చూసాము. ఏది ప్రభాకర్ రావు, ఆయన అక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఇక్కడ అమెరికా నుంచి పట్టుకొచ్చారు. అనేక మంది ఐపీఎస్లు, ఆ డిఎస్పి బదనామైనటువంటి పరిస్థితుల్లో ఏంటి అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్, ఆ క్యాసెట్లన్నీ ధ్వంసం చేయడం, ఎక్కడ వాళ్ళు ధ్వంసం చేశారో అవన్నీ మళ్ళీ రిట్రీవ్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎవరో ఒకరు చెరువుగా ఉండే వాళ్ళు ఉండే ఉంటారు, వాళ్ళు సాయం చేయకపోతారంటారా? అంటే బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఐపీఎస్ ఎవరు? మరి అదే కదా. అంజన్ కుమారా, అప్పుడు ఏది ఎక్స్ డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమారా, లేకపోతే మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఓడిపోయినప్పుడు ఏది వీళ్ళు వచ్చి గబాలని గవర్నమెంట్ మారుతోంది అనగానే రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇంకా అసలు ఇంకా శాంతం కౌంటింగ్ కంప్లీట్ కాకుండానే బొకేలు ఇచ్చి ఆయన యొక్క మరి గుడ్ లుక్స్లో పడాలన్న వాళ్ళ తాపత్రయం. మరి రేవంత్ రెడ్డి అసలు కలవలాలని అప్పట్లో దూరం పెట్టాడు. అంటే ఇప్పుడు డీజీపీగా ఉన్నప్పుడు అంజన్ కుమారా లేకపోతే మహేందర్ రెడ్డి ఎవరు వీళ్ళకి ఆశ్రయం ఇస్తోంది హైదరాబాద్లో అంటే స్టీఫెన్ రవీంద్ర. ఎవరైనా స్టీఫెన్ రవీంద్ర అనగానే నీకు గుర్తొచ్చేదేంటి? ఉస్మానియా యూనివర్సిటీ. అప్పుడు ఆ పిల్లల మీద దాడులు, అప్పుడు జరిగినటువంటి అరాచకాలు, స్టీఫెన్ రవీంద్రకి రాజశేఖర రెడ్డికి ఉన్న సంబంధాలు, లేకపోతే స్టీఫెన్ రవీంద్రకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ పాత మైత్రి బంధం. ఇప్పుడు అజయ్ కల్లంకి సన్నిహితుడా? అజయ్ కల్లం కాదు ఇప్పుడు, లేకపోతే జవహర్ రెడ్డికి సన్నిహితుడా? ఎవరా ఐపీఎస్ అనేది ఇప్పుడు మన మీడియా సర్కిల్లో ఇక నీకు హల్చల్. అది చర్చ. కానీ ఒకటి దారుణమైన పరిస్థితి ఏంటి అంటే సార్,
ప్రజలకి సేవ చేయాల్సింది పోయి రాజకీయ నాయకులకి సేవ చేస్తున్నారు. అంటే డబ్బు కోసం చేస్తున్నారా, లేదంటే ప్రమోషన్ల కోసం చేస్తున్నారా, దేనికోసం చేస్తున్నారు అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. ఎందుకు ప్రజా సేవకులు ఈ విధంగా మారిపోయారు అనడానికి. అంటే డబ్బు ఏది ఎంతమ్మా, ఇప్పుడు మీకు వచ్చేటటువంటి మీ ఆ జీతాలు, ఆ వైభోగం, ఇవాళ ఏంటి కలెక్టర్ అంటే లేకపోతే ఎస్పీ అంటే వాళ్ళే కదా బడ్జెట్ డ్రాయింగ్ అథారిటీ. మరి ఇప్పుడు వాళ్ళ కింద ఎంతెంత అమౌంట్స్ ప్రభుత్వ ధనం వాళ్ళ సంతకంతో ఇవాళ ప్రజోపయోగం కోసం వెచ్చించాలా? అంతకన్నా మీకు ఆనందం లేకపోతే అంతకన్నా మీకు సంతోషం ఇంకేం కావాలి? ఇతను ఉండేది 5 ఏళ్లే కదా. మీ కళ్ళ ముందు జైళ్ళకి వెళ్ళిన ఐఏఎస్లు కనపడుతున్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎక్కడున్నాడు? ఇవాళ కూడా ఇంట్రాగేషన్. మరి నిన్న 10 గంటలంట డ్రిల్లింగ్. ధనంజయ రెడ్డి అంటే సరే అతను పొలిటికల్ షేడ్, అతను ఏంటి ఒక సర్పంచ్గా పనిచేశాడు, రాజశేఖర రెడ్డికి పెట్టు. అతను అసలు ఐఏఎస్ కాదు నా దృష్టిలో. అతనేంటి డానిక్స్. ఏంటి దాని పేరు? డానిక్స్ అంటే ఏది దాద్రా నాగర్ హవేలీ, నికోబార్ ఇవి ఉన్నాయి కదా, దాని నుంచి వచ్చినాడు. తర్వాత స్టేట్ సర్వీస్లోకి రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చాడు. ఢిల్లీలో రాజశేఖర రెడ్డిని పదే కలిసి ఏదో మొత్తానికి ఒక 8 ఏళ్ళు సర్వీస్ అక్కడ గడిపి డానిక్స్ నుంచి వచ్చిన ధనంజయ రెడ్డి మనం చూస్తున్నాం. ఇవాళ ఈ డ్రిల్లింగ్ ఏది జైలుకి వెళ్ళాడు. లేదు కృష్ణమోహన్ రెడ్డి, అతను ఐపీఎస్ ఐఏఎస్ కాదనుకో, లేకపోయినా మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. శ్రీలక్ష్మి పరిస్థితి ఏంటమ్మా? అయినా వీళ్ళకి ఎవరికి బుద్ధి రావట్లేదు. బీపీ ఆచార్య, అరే అసలు స్టేట్ కాదు సెంట్రల్లో సెక్రటరీ లెవెల్కి వెళ్ళాల్సిన వాళ్ళు జగన్ వల్ల జైళ్ళకి వెళ్ళి ఆరోగ్యాలు దెబ్బతిని కళ్ళ ముందు కనపడుతున్న ఆయన ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అసలు ఒకప్పుడు ఆయన పేరేంటి సార్? లేకపోతే ఇప్పుడు ఈ సునీల్ కుమార్, అతను ఎవరు? సునీల్ నాయక్. అవును, సునీల్ కుమార్, సునీల్ నాయక్. ఇప్పుడు సునీల్ నాయక్ ఇప్పుడు నిన్న కూడా డ్రిల్లింగ్. హైకోర్టు ఏమంది? ఇంకో 3 రోజులు డ్రిల్లింగ్ చేయమందా? దామోదరం 12వ తారీఖు దాకా పిలుస్తాడంట. అంటే ఇవాళ కోర్టులు కూడా ఇంత కన్నెర్ర చేసి ఆఫీసర్ అనేవాడు అవినీతి రొచ్చులో గనక కూరుకుపోతే అతన్ని అసలు క్షమించడానికి ఏ న్యాయస్థానం సిద్ధంగా లేవు. ఇప్పుడు ధర్మారెడ్డి కానీ లేకపోతే సింఘాల్ మీద వేటేయమని చెప్పింది. మరి అవును, అరే సింఘాల్ అసలు ఆ కుటుంబం తల వంచుకుని వెళ్ళింది. తిరుపతిలో స్వామి సేవ కోసం వచ్చినటువంటి ఏకే సింఘాల్, అతనిపై పడ్డ మచ్చ మీ కంటికి కనపట్టలేదా? అయినా బరిదెగిచ్చారా? ఇక జగనే అటువంటిప్పుడు అదే నేను అంటోంది. ఏది మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, సివిల్ సర్వీసు, పొలిటికల్ సర్వీస్ ఎందుకు? జగన్ సర్వీస్ అనండి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.